హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనుతో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇదైతే రథసప్తమి రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. నేను లేచి పొద్దున్నే పని అయితే చేసుకుంటున్నాను. పునర్విత్ అయితే 7:30 7:15కి లేచాడు. ఎవరైనా పక్కన ఉంటే పడుకుంటాడు బాగా 8:15 వరకు. ఇంకా పొద్దున్న నైట్ అత్తయ్య అయితే వచ్చి జిల్లేడాకులు ఇచ్చారనమాట పాలు తీసుకొచ్చినప్పుడు. ఇవి రోజు మేము వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. పునర్విత్ పెందలాడ పడుకుంటున్నాడు కదా, ఫోన్ చేశాను అనమాట. అత్తయ్య పాలు తీసుకుంటారా, పునర్విత్ పడుకున్నాడు అని. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాలి. నైట్ పాలు పొద్దున్నే వేడి చేస్తున్నాను అనమాట. ఇంకా జిల్లేడాకులు పెట్టయితే పునర్విత్కి తలస్నానం చేయించి తల మీద పెట్టి స్నానం చేపిస్తాను అనమాట. రథసప్తమి రోజు ఎందుకు అలా పోసుకోవాలంటే జిల్లేడాకులు, అలాగే చిక్కుడు ఆకులు, రేగి పండ్లు, అవి సూర్యుడి నుంచి డైరెక్ట్గా శక్తిని అయితే తీసుకుంటాయంట, ఎనర్జీని. సైంటిఫిక్గా కూడా మంచిది, అందువలన పాటించాలన్నమాట. ఇవైతే ఆ రోజు ఆకుల్లో శక్తి ఎక్కువగా ఉంటుందని అవి మన తల మీద పెట్టి పోసుకుంటే ఆ ఎనర్జీ మనకు కూడా వస్తుందని అనమాట. ఇంకా నేనైతే పునర్విత్కి స్నానం చేయించి లోపలికి తీసుకొచ్చాను. ఇంకా వాడు చేస్తానంటే కొన్ని వాటర్ ఉంచి వచ్చానమాట. ఇంకా బాక్సులు అయితే పెడుతున్నాను. అన్నం అయితే పెట్టేశాను బాక్సుల్లో. అండ్ కర్రీ అయితే అనుకోకుండా ఎగ్ చేయాల్సి వచ్చిందనమాట. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో రథసప్తమి కదా అని. ఇంకా ఆప్షన్ లేదు, వెజిటేబుల్స్ ఏం లేవు, అందుకని ఎగ్ కర్రీ అయితే చేశాను. ఇంకా బాక్స్లోకి ఏం కర్రీ లేకపోతే బాగోదు కదా, అందుకని ఎగ్ టమాటో అయితే చేశానండి. ఇంకా పికిల్స్ కూడా ఏముండమన్నమాట ఇంట్లో పెద్దగా, అందుకని కర్రీ అయితే కంపల్సరీ. ఇంకా నాకు ఒక ఎగ్ డబ్బాలు అండ్ పునర్విత్ బాక్స్లో ఎగ్ వరకు సపరేట్గా వేసేసాను. అది వాడి బాక్స్ అనమాట. మొత్తం తిండు, ఏదో నా ఆశ కోసం పెడతాను. టీచర్స్ అయితే అస్సలు తినట్లేదు. పునర్విత్ ఎలా ఒకటి చేసి పెట్టండి మేడం, దానికి వాడికి ఆకలి ఏమందిపోయింది అది ఇది అని అంటూ ఉంటారు. ఇంకా హడావుడిగా ఉంటుంది అనమాట మార్నింగ్. ఇంకా టిఫిన్ పెట్టలేదు ఎట్లాగో, అందుకని ఫాస్ట్గా అయిపోయింది. లేకపోతే రైసే ఇంకా నేను తింటా, వాడికి కూడా పెట్టేస్తాను. ఇది మొన్న చెప్పాను కదా బస్ స్టాండ్లో కొనుక్కున్నానని, అవి కావాలన్నాడు స్కూల్కి. నిన్న కొంచెం తీసుకెళ్ళాను, ఇవాళ కొంచెం. ఇంక నేను స్నానం చేసి వచ్చేసరికి పునర్విత్ వాళ్ళ డాడీ అయితే పునర్విత్కి డ్రెస్ వేసేసారు. ఇంకా పూజ చేశారనమాట. మా ఇంట్లో మందారం పూల చెట్టు ఉంది కదా పెద్దది, ఇంకా పూలు పెట్టి పూజ అయితే చేసేసారు. దండం పెట్టుకున్నాడంట బలవీమని. ఇంకెళ్దామా అంటే వద్దమ్మా గుడికి వెళ్దాం, దండం పెట్టుకుందాం అంటున్నాడు. సరే అడుగుతున్నాడు కదా అని వాళ్ళ నానేమో టైం అయిపోయింది వద్దులే అన్నారు. ఇంకెళ్ళే దారిలోనే చిన్నది గుడి ఉందన్నమాట. ఇంక అక్కడ ఆపాము. సాయంత్రం వచ్చేసరికి లేట్ అవుతుందండి, ఈవినింగ్. అందుకని ఇడ్లీకి ఇప్పుడే పోసాను అనమాట. నాంతా ఉంటేలే ఈవినింగ్ వచ్చి వేసుకోవచ్చని పిండి. ఇంకా లాక్ అయితే వేసేసుకొని, అంతకుముందు లాక్ ఇంటి దగ్గరే పెట్టెళ్ళే వాళ్ళం. ఇప్పుడు 2 ఉన్నాయి అనమాట, అంతకుముందు కూడా ఉన్నాయి కానీ ఇంక ఇవి నైటే వేసాను కదా, ఇవాళ ఈవినింగ్ వచ్చిన తర్వాత తీస్తాను అనమాట. ఇంక ఇది పెద్ద చిన్న ఆంజనేయ స్వామి గుడి అనమాట. ఇంక అదైతే పునర్విత్ దండం పెట్టుకున్నాడు. తర్వాత స్కూల్కి వెళ్ళిపోయాము. ఇది ఈవినింగ్ వచ్చేసరికి అనమాట. మా ఇంటి దగ్గర కోతులు చాలా ఎక్కువ ఉంటాయండి. నాకు రోజు వచ్చేసరికి ఇది ఒక పని, ఏముండవు. పునర్విత్ డైపర్లు, ఆ చెట్లు ఉన్నాయి కదా, పూలు అన్నీ పడి ఉంటాయి కదా, అవి ఎత్తిందంతా డస్ట్ అదే ఉంటుంది అనమాట. కానీ ఇంకా అదంతా కోతులు అలా చేస్తాయి, కోతి చేష్టలు అంటారు కదా, వాటికి పనికి వచ్చినా పనికి రాకపోయినా పునర్విత్ అయితే నాకు అదంతా తీసేటప్పుడు హెల్ప్ చేశాడనమాట. అలాగే పైకి ఎక్కి బట్టలన్నీ తీసుకొచ్చాడు, పైనుంచి విసిరేసాడు, నాకు క్యాచ్ పట్టాడు. ఇంకా నేను పునర్విత్ అయితే అన్నం పెట్టేసి పడుకోబెట్టేసాను. స్కూల్ నుంచి రాగానే స్నానం చేయించి. మట్టిలో ఆడుతూ ఉంటాడండి బాగా స్కూల్లో. ఇంకా సీరియల్ పెట్టుకొని నేనైతే ఇడ్లీ పిండి వేసేసాను. పాలు కూడా ఇవాళ వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత నేను వెళ్ళి తీసుకొచ్చాను అనమాట గబగబా. ఇంకా పాలు కూడా పొయ్యి మీద పెట్టేసి ఇడ్లీ పిండి వేసి రవ్వ కలిపేసి అయితే పెట్టాను. చాలా సాఫ్ట్గా వచ్చింది పిండి అయితే. రవ్వ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఇవాళ. ఒక్కొక్కసారి లావుగా వస్తుందండి రవ్వ, అస్సలు టేస్ట్గా ఉండవు ఇడ్లీలు. ఇంకా పాలు కాగుతున్నాయి. పునర్విత్ అయితే లెగిసి ఏడుస్తూ ఉన్నాడనమాట, కదులుతూ ఉన్నాడనమాట. ఇంకా అవి బంద్ చేసి వచ్చి వాడి దగ్గర పడుకోవాలి. ఇంక ఇవాళ బ్లాగ్ అయితే ఇదండి. చాలా కష్టపడుతున్నాను వీడియోలు తీసి పెట్టడానికి. అయితే ఖచ్చితంగా లైక్